మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో విజయంపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజారిటీ 20,000కు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత పొలిటికల్గా తమ్మినేని సైలెంట్ అవ్వడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాల వలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్లైట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. తమ్మినేని సీతారాం తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆముదాల వలస వైసీపీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు ఇబ్బందికరంగా మారుతోందట. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తమ్మినేని తర్వాత 2009లో సామాజిక వర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు సొంత బంధువు కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్థిగా మారారు. 2014లో కూన ఆమదాల వలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్గా పనిచేశారు. 2024లో విజయంపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లోనూ తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గర కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఈసారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయడంతో కాదనలేకపోయారు సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాల వలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్ కి దూరమైనట్లు కనిపించడంతో చింతాడ రవికుమార్ని జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆముదాల వలస వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా తమ్మినేని అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా సొంత నియోజకవర్గం ఆముదాల వలసలో కార్యక్రమాలలో మాత్రం తనకు సంబంధం లేనట్టు ఉండేవారు. సడన్ గా ఇంట గెలిచి రచ్చగెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన వారికి ఆముదాల వలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపిన ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ జయంతిని కూడా ఒక రేంజ్లో నిర్వహించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుంటే తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులకు కిక్కిరిసిపోతున్నారు. మొత్తానికి కొడుకు భవిష్యత్తు కోసమే తమ్మినేని యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.